ఎందుకు భూమి సడన్ గా మన మీద ఇంత కక్ష పెంచుకుంది? నిజంగా ఇవాళ నాకొచ్చిన కోపానికి తను షూట్ చేసి పడేసేదాన్ని. నాకు తెలిసి నేను భూమికి ఎలాంటి అన్యాయం చేయలేదు. అయినా నన్ను జైలుకి పంపాలని ఎందుకు టార్గెట్ పెట్టుకుందో అర్థం కావట్లేదు మామ్. ఆ భూమి మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికే ఇలా చేస్తోంది. ఇది కాకపోతే ఇంకో నేరం మీ మీద వేయడానికి రెడీగా ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఏమైంది? మీకు భూమి అనే అమ్మాయి తెలుసా? తెలుసు. గంట క్రితం ఈ ఇంటికి వచ్చిందా? వచ్చింది. తర్వాత అంటే వచ్చాక ఏం జరిగింది? గొడవ జరిగింది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడుంది భూమి? మాకేం తెలుసు? మీ ఇంటికే వచ్చిందని నువ్వే ఒప్పుకున్నావు, అవునా? అవును, కానీ భూమిని ఎందుకు కిడ్నాప్ చేశావు? హలో నానమ్మా, మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం జరిగిందో దాని గురించే మాట్లాడుతున్నాను. మరి కిడ్నాప్ అంటున్నారేంటి? అయితే భూమి ఎక్కడుందో చెప్పండి. మాకేం తెలుస్తుంది? అప్పుడే దాన్ని గెంటేశాం. మీరంతా అబద్ధం చెప్తున్నారు. సూర్య, ఇంకా ఎంత దూరం? సిటీ అవుట్స్కర్ట్స్ దాటాలి. మనం ఇలా వచ్చేసినట్టు ఈ పాటికి సామాన్యకి తెలిసిపోయే ఉంటుంది. తెలిస్తే తెలిసిందే, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. అవును, ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అభికి గతం గుర్తొచ్చే అవకాశం ఉందంటావా? ఇది కూడా ఒక ప్రయత్నమే. ముందెళ్ళి డాక్టర్తో మాట్లాడి పరిస్థితి చెప్పి చూద్దాం. గాడ్, అభికి గతం గుర్తొస్తే తప్ప మనకి ఫ్యూచర్ లేదు. సామాన్యుని దెబ్బ కొట్టే ఆయుధం ఆ అభి గొడొక్కడే. వాడికి నయమైతే తప్ప ఈ పెళ్లి నాపటం వీలు కాదు. చాలా ఇరిటేటింగ్గా ఉంది. నాకైతే నమ్మకం లేదు. చూద్దాం.
వెంటనే విరాట్ బాబుకి ఫోన్ చేయాలా? ఆ ఫోన్ చూడు, సామాన్యమో. కాదు, అన్నోన్ నెంబర్. మాట్లాడు. హలో హలో, ఇది విరాట్ బాబు ఫోనేనా? విరాట్ బాబా కాదు, ఇది సూర్య గారి నెంబర్. అయ్యో, నేను విరాట్ బాబు కోసం చేసినాను. కాదండి, రాంగ్ నెంబర్. ఆగాగు. విరాట్ అంటే ముక్తాదేవి గారి కాలేజీ లెక్చరర్ కదా? అప్పుడప్పుడు చివరి నెంబర్ సరిగ్గా చూసుకోకపోతే అతని కాల్స్ నాకు వస్తుంటాయి. ఓ, ఎవరో కనుకో. సరే. మీరెవరు? నేను భూమిని. హే భూమి, నేను శామ్ని. గుర్తుపట్టావా? శామ్, శామ్, నన్నెవరో కిడ్నాప్ చేస్తున్నారు, కాపాడండి. విరాట్ బాబుకి వెంటనే ఫోన్ చేసి చెప్పండి, మీకు దండం పెడతాను. సూర్య, కారాపు. ఏంటి, ఏమైంది? భూమిని ఎవరో కిడ్నాప్ చేశారంట. విరాట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటుంది. హలో భూమి, నేను సూర్యని. ఏమైంది? చూద్దాం పదా. వాళ్ళు వస్తున్నారు, అడ్డగా లైన్లో ఉండండి. మీరేం మాట్లాడకండి. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రేయ్, నాను భూమిన్రా. ఓ పాలి కట్లిప్పది చూడండి. ఒక్కొక్కరిని కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు భూమే కాదు. ఏడ్చావు, మేము 4 రౌడీలు ఉన్నాగా, మమ్మల్ని ఏం కొడతావు? రేయ్, ఇవాళ 10ంటికి విరాట్ బాబుని కోర్టుకు తీసుకెళ్తారా? నా నెల్లి సాక్ష్యం చెప్పాలా? వదలండ్రా నన్ను. నిన్ను కోర్టుకు వెళ్లకుండా చేయడానికే నిన్ను కిడ్నాప్ చేశాం. నోరు మూసుకొని ఇక్కడే పడుండు. నిజం చెప్పండి, నన్ను ఏడు దాచిపెట్టినారు? ఎందుకు? నాం పల్లా, కోక్ పల్లా, పోయిట్ పల్లా, కూకట్ పల్లా. పల్లి కాదమ్మా, పట్నం. పోరా, నాకు తెలీదనుకున్నారా? పైనుంచి విమానం పోయేటప్పుడు నాకు సాన గట్టిగా అనిపిస్తా ఉంది. అంటే ఎయిర్పోర్ట్కి సాన దగ్గరలో ఉన్నాం. మీ సుప్రీంకి దోమలు సానా కుడుతున్నాయంది. అంటే ఈ చుట్టుపక్కల గడ్డి, చెట్లు, కొండరాలే ఉంటుంటాయి. అవునా? కిటికీలో నుంచి తొంగి చూసినట్టు ఇప్పుడు చెప్తున్నావే. మన సుప్రీం చెప్పలేదా తనకంటే తెలివైందని? ఇప్పుడు చెప్పరా, ఇది ఖచ్చితంగా కోకాపేటి, అవునా? అంతా వినండి. భూమిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆమెను గండిపేట ఏరియాలో బంధించారు. అక్కడికి రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంది. బూత్ బంగళా లాంటి ఒక పాడుబడిన ఇంట్లో భూమిని కట్టిపడేశారు. గాడ్, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. టైం లేదు మనకు. కమాన్, ఫాస్ట్ మూవ్.